కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని
నవవధువా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం
మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వేలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో ఆశీర్వదిస్తుంది గొప్ప కృపగా వచ్చి మన ప్రార్థించి అడిగి వేడుకోవాల్సిన తండ్రి. మంచిదండి. ఈ సమయంలో మన మధ్యలో వచ్చి ఒక 5 నిమిషాలు గిరిజన తెలియజేస్తా. ఆశ్చర్యకరంగా జరగాలని వారు అనేక మందికి ఆశీర్వాదకరమైన దీవెనలుగా దేవుడు వారిని ఉదయింపచేయాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ప్రేమ కలిగిన మన పరలోకపు తండ్రి, మరి మీరు పట్టణాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా బంధుమిత్రులతో మాట్లాడి ఈ వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవునికి వందనములు స్తోత్రములు. మరి దయగల తండ్రి ఎంతో జ్ఞానం కలిగి మరి ఈ వివాహాన్ని ఎంతగానో ఏర్పాటు చేశారు. మరి ఈ విషయాన్ని మరి ఈ బిడ్డలిద్దరూ ఈ బిడ్డలకు సంబంధించిన తల్లిదండ్రులు అందరూ తెలుసుకొని దేవునికి మరి ఆయన కార్యాలు నెరవేర్చే బిడ్డలుగా ఉంటారని ఆశిస్తూ బిడ్డల పట్ల మరి వారి ఇరు పట్ల తల్లిదండ్రుల తరఫున వందనాలు చెప్తూ నేను ముగించుకుంటున్నాను. ఇంకా ఇరు కుటుంబాలు ప్రార్థించి ఆశించిన రీతిగా వారి యొక్క వివాహ కార్యక్రమ సమయాన్ని మనకు దయచేసినటువంటి మహాదేవునికి మహా కృతజ్ఞతాస్తుతులు. అదేవిధంగా ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభువు నామములో వందనములు. మరి ముఖ్యంగా వధువులిద్దరికీ కూడా నా తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు భార్యాభర్తలు కాబోతున్నటువంటి ఇరువురు వ్యక్తులకి ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. వధువు అంటే పెండ్లి కుమార్తెకైతే ఈ భర్తకు లోబడి జీవించాలి. ఎంతగా అంటే క్రీస్తు ప్రభువుకు లోబడినట్లుగా జీవించమని దేవుని యొక్క ఆజ్ఞ. సహజంగా అనేక సందర్భాలు జరిగేది ఏంటంటే వారికి ఇష్టమైన విషయాల్లో లోపడతారు, ఇష్టం కానప్పుడు ఆ విషయాన్ని ప్రక్కగా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ప్రతి విషయంలో కూడా దేవునికి ఏ విధంగా అయితే లోపడతామో అదేవిధంగా వధువు అంటే ముఖ్యంగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి అంటే భార్య భర్తకు లోబడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భర్తకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ శరీరాన్ని నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటావో, నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా అదే విధంగా ప్రేమించాలి. మన శరీరంలో ఏదైనా లోపాలు ఉన్నా సరే వాటిని సర్దిపుచ్చుకొని మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటూ ఉంటాం, మన పట్ల మన ఇష్టం కలిగి జీవిస్తూ ఉంటాం. అదేవిధంగా భార్యను కూడా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే వాటిని సరిచేసుకుంటూ అనుక్షణము కూడా ప్రేమిస్తూ ముందుకు సాగాలని దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞలు ఇరువురు కూడా జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. వారి యొక్క కన్న తల్లిదండ్రులకు దేవుని యొక్క సేవకులు అందరికీ వందనాలు తెలుస్తున్నాను. ఈ తరుణంలో మిమ్మల్ని చూడాలి నాకెంతో ఆశగా ఉంది. సంబంధించిన అధ్యక్షుల వారు ఆశీర్వాదం వారికి వందనాలు తెలుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం గుణవంతమైన భార్య దొరకడం అరుదు, అది ముఖ్యము కంటే అమూల్యమైన సొలొమోను మహారాజు సామెతలు 31:10.
ఆ సుగుణాల రాశి యొక్క భారము బాధ్యత ఎలా ఉండాలి? రుచిత కన్యవారి ఇంటి దగ్గర నుంచి బంగారావు పద్మావతి నుంచి తీసుకొచ్చినటువంటి కట్నాలు ఏమాత్రం కనిపించవు, కానీ ఆమె యొక్క సుగుణాలు జీవితాంతము మనసు ఉంచుకోవాలి. అలా నేర్చుకున్నారు, నడిచారు గంధంలో. మొట్టమొదటిగా ఎవరు ఆయన యొక్క నామాన్ని ఆరాధించాలి? సృష్టికర్త దేవుని యొక్క నామాన్ని ఆరాధించాలి. 2, కట్టుకోబోతున్నటువంటి నిధుల కుమారుని ఆరాధించాలి. ఎవరు? పద్మ, రుచిత. 3, తల్లిదండ్రులను ఆరాధించాలి. 4, అత్తమామలకు ఇవ్వబడాలి. 5, దేవుని యొక్క సేవకు ప్రేమించాలి. అలా పరిశుద్ధ గ్రంథంలో నెరవేర్చారు భక్తుల ప్రవక్తలు. ఎలాగూ ప్రాణేశ్వరి అని తల్లి పద్మమణి వల్లి పద్మమణి పావురమాతాళములేదని ప్రేమామూర్తి ప్రియుడవనీవని ప్రభుయేసు శుభదాయక ప్రభుయేసు శుభదాయక నీలో నిలిచిన చూలమితియని నీలో మలచిన ద్రాక్షవల్లి అని ఇల్లులకు ఫలములు ఉత్సవమని జల్లకు పంచని పిలిచావు. ఎవరి మాట మాట్లాడింది? పరమిగత 4 చెప్పళ్ళు సొలొమోను తన యొక్క భాగస్వామి నుండి సొలొమోనుతో మాట్లాడాడు. అంటే మూతమేమైన జాకోబు నుండి ఎవరంటే దేవుని యొక్క స్వరత్తును సంపాదించిన సంఘము భార్య రుచిత ముదిన కుమారు కాబోతున్నది. అందుకని ఎవరిని ఆయన యొక్క నామాన్ని కనపరచాలి? 1, దేవుని యొక్క నామాన్ని ఆరాధించాలి. 2, పచ్చని ముదిన కుమారు ఆరాధించాలి. 3, కన్న తల్లిని 10 మాసాలు మోసింది, పారమంతా మోసాడు బంగారం. అందుకని వారిని ఆరాధించాలి. ఎవరు? రుచిత. ఎలాగూ గర్భవాసమున్న కన్ని పేల్చి ముద్దు ముచ్చటలు లాల్చి చదువు సంచలు చెప్పేసి సర్వము నీవని భావించి అభిమానముతో కొలిచే భాగ్యము అందరికబ్బేనా. దయగల తల్లికి తండ్రికి మించిన దైవము వేరే లేదురా. ఎన్ని లోకములు వెదకి చూచినా లేనే లేదురా. 4 ఎవరిని ఆరాధించాలి? అత్తమను ఆరాధించాలి. 5 ఎవరిని ఆరాధించాలి? దేవుని యొక్క సేవను ప్రేమించాలి. ఈ యొక్క 5 కార్యములను ఎవరు చేస్తారో పరలోకం నుండి స్వర్గము దిగి వస్తుంది. పిల్లల భార్య భర్త మీదకి ఇది చక్కగా నెరవేర్చారు సంఘం. ఆనాడు సొలొమోను మహారాజు నెరవేర్చాడు, సొలొమోను నెరవేర్చింది, అబ్రహాం నెరవేర్చాడు, శారను నెరవేర్చింది, ఎలిజబెత్ నెరవేర్చాడు, జకరియా నెరవేర్చాడు, అప్పుడు పిస్సలు నెరవేర్చాడు. ఇస్సాకు వాని యొక్క భాగస్వామి రెబెక్క నెరవేర్చింది. అధ్యక్షుల వారికి మరియు నాకు సమిచ్చినందుకు వారికి వారి యొక్క సంఘానికి ఇటు విజయ్ కుమార్కు మాణిక్యములకు అటు మంగారావుకి పద్మకు ముద్దుల కుమారుకు రుచితకు పెద్దకోటేశ్వరరావుకి వారి యొక్క భాగస్వామికి ఎంతో ప్రేమతోటి నన్ను ఈ యొక్క సమయాన్ని అనుకోవడం చేసింది. ఏలి యొక్క కుమారుడు ఇమానుయేలు గారికి చేరి వచ్చేటువంటి వారందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన వందనాలు చేస్తున్నాం. అధ్యక్షుడు అడిగినప్పుడు సరే ఒకే ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. పెళ్లికి ముందు జీవితం చాలా హ్యాపీ ఉంటుంది మనది. పెళ్లి తర్వాత ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నా, మనదే. పెళ్లి తర్వాత జీవితం కూడా మనదే, కానీ మనది కాదు. మనది కాదు కానీ మనదే. చాలా బాగుంటుంది, ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్నా బాగుంటుంది. దీన్ని అర్థం చేసుకుంటే లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ న్యూ కపుల్. థ్యాంక్ యూ. 22 నుంచి 34 వచనాలు చదువుకుందాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సు లాగున
పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం ఉద్దేశించువాడు ఎవడను లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తమ వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలను. దేవుడి వాక్యము దీవించుగాక. ఆమేన్. మొదటి నుండి 11 వచనములు. 3వ దినమున గలిలయలోన కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పనది చేయుడను. యూదుల శుద్ధీకారాచరణ ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదటి మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అందరికీ అన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి. తినేవారు తింటున్నారు, వినేవారు వింటున్నారు. ఎవరికి కూడా అభ్యంతరం లేకుండా సమస్తము క్వైట్గా మర్యాదగా జరుగుతూ ఉంది. ప్రియులారా, ఈ వివాహ సందేశం కొరకు నేను చాలా సమయాన్ని వెచ్చించి రావాల్సి వచ్చింది. నేను ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఎంచేతంటే నాకున్నటువంటి ఆ యొక్క బంధుత్వాన్ని బట్టి, మా ప్రాంతాన్ని బట్టి ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్విటేషన్. Midun, you have extended. I came to know that you desired me to be here at any cost to preach in your wedding. So God has fulfilled your desire. So it's my privilege that you have really preferred me. And I don't know the reason why. You may be knowing many servants of God. In spite of that, you preferred me to be here, and God allowed me to be here. So thank you very much for such an invitation as this. Prilara, I'm going to be very brief. It's very difficult to bring God's word on an occasion like this because people will be concentrating on quite other things. So I want your undivided attention as I'm going to deal this marriage sermon, which is very difficult. నాకైతే ఎవరు కనిపించట్లేదు. నేను మనుషులు ఉన్నారనే విశ్వాసంతో
చెప్పేస్తా ఉన్నాను. లైటింగ్ డైరెక్ట్గా కళ్ళకు కనబడుతూ ఉంది. సో ఐ ఆల్సో రిక్వెస్ట్ ద ఫోటోగ్రాఫర్స్ టు టేక్ యువర్ సీట్స్ అండ్ డోంట్ మూవ్ అరౌండ్. ప్లీజ్ కోఆపరేట్. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ వివాహము బేసికల్గా మనందరికీ తెలిసినట్లుగా ఇది చాలా మర్మగర్భితమైనది. దీంట్లో చాలా సందేశం ఉన్నది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది గొప్ప మర్మమై ఉన్నది. ద క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ because the gospel itself is a mystery and the Christian marriage is also a mystery. సువార్త అనేటువంటిది ఒక మర్మము. అలాగే క్రైస్తవ వివాహం కూడా మర్మము. అంటే అర్థం ఏమిటంటే ఇది దేవుని కుమారుని యొక్క వివాహమును రిఫ్లెక్ట్ చేసేటువంటి వివాహం. ఎవరికైనా ఇంతవరకు ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి తెలిసి ఉండకపోతే ఈ వివాహంలో మీరు తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ సన్. దేవుని బిడ్డలారా, ఆ కుమారునికి దేవుడు వివాహం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ కుమారుని మొట్టమొదటిగా దేవుడు మానవులందరి రక్షణార్థమై శరీరధారిగా ఈ లోకంలోకి పంపించడం జరిగింది. ఆయన 2000 సంవత్సరాల క్రితము కన్యా మరియా గర్భమున పుట్టి సర్వ మానవుల కొరకు ప్రాయశ్చిత్తం జరిగించి ఆయన శిలువ యజ్ఞాన్ని జరిగించి మరణమును గెలిచి పునరుత్థానుడై మరలా తండ్రి దగ్గర కుడిపార్శ్వన ఆసీనుడు అవడానికి వెళ్ళినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత ప్రియులారా, ప్రభు లేఖనంలో మనం చదువుతా ఉన్నాం, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని చదువుతూ ఉన్నాం. ఎన్ని విషయాల్లో ఘనమైనది అని మనం ఆలోచన చేసినట్లయితే పరలోకంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు జన్మించినటువంటి ఒక సన్నివేశం ఉంది. అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి సన్నివేశం. ఆ సన్నివేశం అంటే దాని తరువాత సర్వమానవుల పాపముల కొరకు ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక దాసుల రూపం ధరించుకొని మనుజావతారుడిగా ఈ లోకంలో అవతరించిన సన్నివేశం కంటే దాని తర్వాత అనేక అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించి మృతులను సైతము ఆయన లేపి అనేక మహత్కార్యాలు జరిగించినటువంటి దానికంటే దాని తర్వాత మనందరి కొరకు సర్వమానవుల కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టి మరణమును గెలిచి తిరిగి లేచిన దానికంటే అందరూ చూసుకున్న కనుక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే దేవుడు కేవలము మన గురించి మాత్రమే మాట్లాడుతున్నాడని అనుకోవడం పొరపాటు. ఇది దేవుని కుమారుని యొక్క వివాహమును గురించి కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. సో దేవుడు తన కుమారునికి వివాహం చేసేటువంటి ఉద్దేశంలో ఉండి పెళ్లి కుమార్తెను వెతుకుచూ ఉన్న సందర్భంలో ఆయన అనేక లోకాలలో పెళ్లి కుమార్తెను వెతుకుచూ ఉన్నాడు. ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, తేజోవాసులు, కెరూబులు, సరాఫులు, దూతగణాలు ఎంతో మంది ఉంటుండగా పెళ్లి కుమార్తె సరి అయింది దొరకపోవడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటూ ఉన్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడంటే మన సంబంధించిన స్త్రీలను గురించి చెప్పిన మాట కాదు అది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుమారునికి గుణవతి అయిన భార్య ఆ దేవలోకాల్లో దొరకకపోవడంతో ఆ యొక్క పెళ్లి కుమార్తెను భూమి మీద ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అలాగున సిద్ధపరచబడుచున్నటువంటి ఆ పెళ్లి కుమార్తె పేరే సంఘ కన్యక. ఈ సంఘ కన్యక ఆయన వివాహం చేసుకునేటువంటి ఒక సన్నివేశం సమీప భవిష్యత్తులో జరగబోతూ ఉంది. కనుక ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క వివాహమును పోలినటువంటి వివాహమే ఈవేళ మన మిథున్ అండ్ రిచిత వాళ్ళ వివాహం. వీళ్ళిద్దరూ కూడా ఇద్దరకు రిప్రజెంటేటివ్స్గా కనబడుతున్నారు.
మిథున్ రిప్రజెంట్స్ క్రైస్ట్ అండ్ రిచిత రిప్రజెంట్స్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘాన్ని ఆమె ప్రతిబింబిస్తూ ఉంది. అలాగే మిథున్ ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. కనుక ఇంకెవరైనా ఈ వేళ ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం కానీ రక్షణ భాగ్యం కానీ లేనిటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ క్రైస్తవ వివాహంలో ఇంత సందర్భం ఉన్నదని, ఇంత సందేశం ఉన్నదని మీరు తెలుసుకోవాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక చారిత్రకమైనటువంటి వ్యక్తి. ఆయన చరిత్రలోనికి రావడం జరిగింది. శరీరధారిగా ఈ లోకంలో సంచరించడం జరిగింది. చరిత్రను 2 భాగాలుగా క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని విభాగించడం జరిగింది. కనుక పిల్లరా, ఇదంతా కూడా చరిత్రకు సంబంధించిన విషయం. కనుక ఇంకెవరైనా ఆయన ఇప్పుడు మరలా 2వసారి ఆయన రాబోతూ ఉన్నారు. ఈ 2వసారి వచ్చినప్పుడు ఆయన మొదటిసారి వచ్చినట్లుగా రాడు. మొదటిసారి వచ్చినప్పుడు చాలా దరిద్రుడిగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక హైందవ సాంప్రదాయాల్లో కూడా ఓం శ్రీ దరిద్రనారాయణ మహా అనేటువంటి మాట కనబడుతుంది. అయితే 2వసారి ఆయన పెండ్లి కుమారుడిగా మహా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ చాలా ఆర్భాటముతో ఆయన రాబోతూ ఉన్నాడన్న విషయాన్ని కూడా ఈవేళ గమనించవలసిన పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పాడు, ఒక వీరభోగ వసంతరాయుడు రాబోతూ ఉన్నాడు ఈ లోకంలోకని. వసంతరాయుడు అనగా పెండ్లి కుమారుడు. ఆ రాబోతున్న వీరభోగ వసంతరాయుడు మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఇవి చాలా సమీప భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంఘటన. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2వ రాకడలో ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన చాలా ఆర్భాటంగా ఆయన రాబోతూ ఉన్నాడు పెండ్లి కుమారుడిగా. అప్పుడు దేవుని సంఘాన్ని ఆయన వివాహం చేసుకోబోతున్నాడు. నమ్మి బాప్తిస్వం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వానికి శిక్ష, నరక శిక్ష విధింపబడుతూ ఉంది. ఇది వినటానికి కొంచెం కరకగా ఉన్నా, వినడానికి ఒకవేళ సమంజసంగా అనిపించకపోయినా ఇది ఖచ్చితంగా జరిగి తీరేటువంటి విషయం. మనకి నమ్మడానికి సమంజసం అనిపించకపోయినా ఇది ఖచ్చితంగా చాలా త్వరలో జరగబోయేటువంటి సన్నివేశం. యేసు ప్రభు వారు మరలా 2వసారి పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, నమ్మిన వాళ్ళందరినీ కూడా దేవుడు తన సంఘంలో చేర్చుకొని తనను వివాహం చేసుకోబోతున్నాడు సంఘాన్ని. కనుక ఎవరైనా ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, ఇదేదో ఒక మైథాలజీయో లేకపోతే ఇంకేదో అని అనుకుంటే మాత్రం మీరు పొరపడుతున్నారు. ఇది చారిత్రక విషయం. యేసు ప్రభు వారు మొదటిసారి రావడం ఎంత సత్యమో 2వసారి కూడా అంత లిటరల్గా ఆయన రాబోతున్నాడు. కనుక ఎవరో దీన్ని చులకనగా తీసుకోవద్దు. దేవుని బిడ్డలారా, మీ నమ్మిక మీ యొక్క నిశ్చత్వాన్ని డిసైడ్ చేయబోతా ఉంది. యువర్ బిలీఫ్ ఈస్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ డెస్టినీ. సో దిస్ ఇస్ నాట్ ద థింగ్ టు టేక్ లైట్లీ. ఎవ్రీబడి హ్యాస్ టు పుట్ ఎ థాట్ టు ఇట్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ వెరీ serious about it, and you have to come to conclusions as to believe in Christ or not, and thereby you are going to have your own repercussions, and you are going to be judged by your decision. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరు కూడా నరకానికి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడలేదు. కనుక అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మిథున్ అండ్ రిచిత వాళ్ళ వివాహ సందర్భంగా ఈ వివాహ సందేశాన్ని మీరు తెలుసుకొని ఇంకా యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి భయంకరమైన రక్షణ నరకమును తప్పించుకోవాలని కూడా నేను ఈ వివాహ సందర్భంగా మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఐఎమ్ రియల్లీ డిలైటెడ్ టు బ్రింగ్ గాడ్స్ వర్డ్ అండ్ మెసేజ్, ఎస్పెషల్లీ ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద క్రాస్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ on this great occasion of the marriage of Mithun and Richita. So
I take this platform to share the gospel of Jesus Christ, making your marriage as an occasion. Okay, you love it? Wonderful. దేవుని బిడ్డలారా, అయితే వివాహంలో 3 ప్రధానమైనటువంటి లేఖన భాగాలు చదువుతారు. మొదటి లేఖన భాగము ఆదికాండము నుండి, రెండవ లేఖన భాగము యోహాను సువార్త నుండి, మూడవ లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక నుండి చదవడం మనం ఆనవాయితీ. ఈ 3 లేఖన భాగాలు మనకు ఏమి తెలియజేస్తున్నాయంటే, మొదటి లేఖన భాగము దేవుని యొక్క సంకల్పము తెలియజేస్తుంది. వివాహము దేవుని యొక్క సంకల్పము. రెండవ లేఖన భాగం మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిని తెలియజేస్తుంది. మూడవ లేఖన భాగం మనం చూసినట్లయితే ఈ 3 భాగాలు చదవడంలో అదే దాని యొక్క అర్థం. ఆది కాండములో దేవుని యొక్క సంకల్పము, యోహాను సువార్తలో దేవుని యొక్క సన్నిధి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క సందేశము. కనుక సంకల్పము, సన్నిధి, సందేశం, ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు వివాహంలో. అది దేవుడు సంకల్పించిందై ఉండాలి. వివాహము ప్రియులారా, దేవుని చిత్తానుసారంగా మనం చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఈ వివాహంలో మనం దేవుని చిత్తమును కనిపెట్టి, దేవుని చిత్తమును తెలుసుకొని, దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకొని, దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని దగ్గర విచారణ చేసి, దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని పెట్టేదంటే వివాహం క్లిక్ అయితే పర్వాలేదు, పరమగీతమే. కొంపదీస్ ఫెయిల్ అయిందా విలాప వాక్యాలే. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే సచ్ ఏ మైటీ రోల్ అండ్ మేజర్ రోల్, ఆల్మోస్ట్ ద ఎంటైర్ రోల్. ఒకరి యొక్క వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక అది దేవుని యొక్క సంకల్పమై ఉండాలి. దేవుడు సంకల్పించినట్లయితే, దేవుడు ఏర్పాటు చేసినటువంటిది అయితే అది నిశ్చయముగా ఆశీర్వాదం పడుతుంది. దేవుడు సంకల్పించినంత మాత్రాన వివాహంలో అపవాది చోటు చేసుకోవడానికి కానీ, పరిస్థితులు తారుమారు అవ్వని కానీ, లేకపోతే భేదాభిప్రాయాలు రావని కానీ, లేక కష్టాలు అవి రావని కానీ, అది అటువంటిది ఏమీ లేదు ప్రియులారా. ఇది దేవుని యొక్క సంకల్పమైనప్పటికీ కూడా ఈ లోకంలో మనకు వచ్చేటువంటి శ్రమలు, కష్టాలు అవి మామూలుగా ఉంటూనే ఉంటాయి. కనుక దేవుని సంకల్పము, తర్వాత దేవుని సన్నిధి. వివాహానికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన స్వయంగా కానానులో జరుగుతున్న వివాహానికి పర్సనల్గా, ఫిజికల్గా ఆయన టర్న్ అవ్వడం జరిగింది. He respected the marriage so much. He attributed such respect and honor to the marriage that he himself personally attended that marriage in Cana. కానాన్లో జరిగేటువంటి వివాహానికి యేసు ప్రభు వారు ప్రత్యక్షంగా ఆయన పర్సనల్గా అటెండ్ అవ్వడం ద్వారా వివాహాన్ని ఆయన ఎంతగానో గణపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వివాహంలోనే ఆయన మొదటి సూచక్రియను జరిగించడం ద్వారా వివాహాన్నే వేదికగా తీసుకొని, వివాహాన్నే ఆయన మినిస్ట్రీ ప్రారంభించడానికి, పరిచర్యను ప్రారంభించడానికి అకేషన్గా తీసుకోవడం అనేది మనం ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం. చాలామంది వివాహాన్ని నిషేధిస్తూ ఉంటారు, చాలామంది వివాహాన్ని చులకనగా తీసుకుంటూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఎంచేదంటే ఆయన మొదటి సూచక్రియను అక్కడ జరిగించారు, నీటి ద్రాక్షరసంగా మార్చారు, పరిచర్యను అక్కడి నుంచి ప్రారంభించారు. కనుక both Jesus was called and his disciples to the marriage అని ఉంటుంది అక్కడ. both Jesus was called and his disciples to the marriage. ఇలా యేసును ఆయన శిష్యులు కూడా ఆయనకి ఆహ్వానించబడినప్పుడు యేసు సంతోషంతో వెళ్ళాడు. అయితే అద్భుత కార్యం చేయడానికి సమయం కాకపోయినప్పటికీ కూడా, నా సమయం ఇంకా రాలేదని తల్లితో అన్నప్పటికీ కూడా ఆయన క్యాలెండర్ అడ్జస్ట్ చేసుకుని, ఆయన సమయం ఇంకా రాకపోయినా సరే సమయాన్ని అడ్జస్ట్ చేసుకుని ఆయన అద్భుతం చేయడం జరిగింది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వివాహానికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. కనుక దేవుని సంకల్పము, దేవుని సన్నిధి, దాని తర్వాత ప్రియులారా
దేవుని సందేశం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలో, ఎవరి బాధ్యతలు ఏమిటో, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో, వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే మనము దేవుని సందేశం ఏమిటో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతున్నాం. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు అన్ని విషయాల్లో లోబడి ఉండమని ఆ బాధ్యతలను జ్ఞాపకం చేస్తూ దేవుడు అక్కడ మనకు సందేశం ఇస్తూ ఉన్నారు. కనుక దైవ సంకల్పము, దైవ సన్నిధి, దైవ సందేశము ఈ మూడు కూడా మీ ఇద్దరి వివాహంలో వారు పట్టించుకొని వారిని ఎరిగిన వారై అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి వివాహ జీవితాన్ని కొనసాగించుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, ఈ వివాహంలో అనేక సంగతులు మనం చెప్పుకోవచ్చు, అనేకమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. వివాహముల గురించి ఎందరో పెద్దలు, మహామహా జ్ఞానులు అండ్ తత్వశాస్త్రజ్ఞులు, చాలా ఫిలాసఫర్స్ ఈ వివాహాన్ని గురించి చాలా సంగతులు చెప్పారు. సో మిథున్, నాకు వివాహమై 40 సంవత్సరాలు అయింది. 40 years ఎక్స్పీరియన్స్ నాది. ఓకే, నీకు ఆడ మనిషి గురించి కొన్ని సంగతులు చెప్తా. నువ్వు చాలా దగ్గర ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు కదా, అదొకటి కొంచెం. అసలు ఆడవాళ్ళని చాలా దూరం వాళ్ళని చేసుకోవాలి. గొడవ వస్తే వెళ్ళడానికి వీలు ఉండదు. అంటే రిజర్వేషన్ దొరికే లోపు కోపం చల్లారిపోయిన దూరంలో చేసుకోవాలి. నువ్వు పక్కనే చేసుకున్నాడు కదా, దగ్గరేనా? ఓకే, పర్లేదుగా. అయితే నీకు వివాహం చేసుకునేటప్పుడుగా నా సలహా చెప్తాను. నా మొదటి సలహా, క్షేమం లేకపోతే చాలా కష్టం. నా మొదటి సలహా ఏంటంటే, ఫస్ట్ అడ్వైస్, రిచితని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు. ఆడ మనిషి సచిన అర్థం అవ్వదు. లేడీ అంటేనే అర్థమయ్యే కేసు కాదని అర్థం. చాలామంది మహా ఋషీశ్వరులు అటు వాళ్ళే తపోశక్తి కలిగినటువంటి వారిలో చేతులు ఎత్తేశారు. కనుక రిచితని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయకు, శ్రమ పడకు, టైం వేస్ట్ చేయకు. ఆడ మనిషి అర్థం అవ్వదు. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ చెప్తున్నాను, రెండవ సలహా చెప్తున్నాను. ఆవిడ ఎదురుకుండగా ఎవరిని మెచ్చుకోకు. ఇంకెవరిని బాగుంటారన్న పొరపాటు కూడా అనకు. ఎవరినైనా మెచ్చుకున్నావా నీ కొంపకొల్లేరే. నువ్వే అందగత్తివి, నువ్వే బాగుంటావు, నువ్వే బాగుంటావు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఇదే మినిస్ట్రీ. అలా ఉంటేనే నీకు సర్వైవల్ ఉంది. నేనైనా రెండో పాయింట్, 2 చెప్పాను. మూడో పాయింట్ చెప్తున్నాను. ఆమె నువ్వు ఎక్కడికైనా రమ్మన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే, ఎప్పుడు తయారైపోద్దో, ఎప్పుడు ఉండొద్దో, ఎప్పుడు చూసేద్దో తెలియదు. రావడం కనుక ఇంట్రెస్ట్ లేకపోతే నీరసం ఉంటుంది, ఒంట్లో బాగాలేదంటే. అది ఏ స్కానింగ్లో దొరకదో హాస్పిటల్ తీసుకెళ్తాం. భాషాంతరం ఇష్టం లేదని అర్థం. అర్థమైందా? నువ్వు కంగారు పడిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే ఏ స్కానింగ్లో దొరకదు. అదొక రకమైన మాయరోగం అంటారు. దాని దొరకదు, రావడం ఇష్టం లేక. మొదటి సలహా ఏంటంటే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు. రెండోది, ఆవిడ ఎదురుకుండా ఎవరిని పొగడకు. మూడోది, ఆవిడ ఎక్కడికైనా రమ్మన్నప్పుడు వస్తే మంచిదే, రాలేదు నీరసం అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళకు. 4వ వాడిని చెప్తున్నాను, ఎప్పుడైనా మాట వచ్చి ఏదైనా ఒకవేళ మాట అనుకోవాల్సి వస్తే, ఆ అమ్మాయినంటే పడుతుందేమో కానీ వాళ్ళ అమ్మనే నాన్న కనుక ఏమైనా అన్నావా నీ పేకి అయిందా? కన్నోళ్ళు కనుక ఏమైనా అన్నావా చాలా డేంజర్ అయిపోతుంది. ఆ పొరపాటు కూడా ఎప్పుడు చేయకు. నెక్స్ట్ ఇంకొక సలహా చెప్తున్నాను. ఎందుకు నవ్వుతుందో తెలియదు, ఎందుకు ఎడుతుందో తెలియదు, ఎందుకు మొహం మాడుతుందో తెలియదు. టచ్ స్క్రీన్, సెల్లో టచ్, ఆండ్రాయిడ్ టచ్ అయితే సీన్ మారిపోతుంది. అలా మారిపోతుంది. అంత సెన్సిటివ్గా ఉంటారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. అంటే పెళ్ళంటే సూట్ వేసుకొస్తే అయిపోతుంది. చాలా శ్రమలు ఉంటాయి తర్వాత. నీడిల్స్ అండ్ పిన్స్ when man get married trouble begins అన్నారు. నీడిల్స్ అండ్ పిన్స్ when man get married trouble begins అన్నారు. కనుక ఈ సలహాలు పాటించి. నెక్స్ట్, మనం ఎంత ఖరీదెట్టి చీర కొన్నా, ఏం కొన్నా మనల్ని అంతగా పెద్ద మెచ్చుకోరు. వాళ్ళ అమ్మ ఎడుతుంది ఒక 500 ఎట్టి చీర, అది పట్టుకొని మా అమ్మగారు ఎట్టారు ఇక్కడ మనకు మండిపోతుంటుంది.
ఇవన్నీ కూడా నువ్వు పూర్ణ సహనంతో సహించుకొని ఓర్చుకుంటే నువ్వు చివరికి గట్టెక్కుతావు, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి నాయనా. కనుక అసలు దేవుడు అన్నాడు అసలు చేయలేదట. ఆడ మనిషిని చేసినప్పుడు దేవుడు సృష్టిలో ఉన్నటువంటి పవర్స్ అన్ని తీసి మిక్సీలో వేసి దాంతో రుచితం చేసినట. నాయన సూర్యుల్లో ఉన్న తీక్షణత, చంద్రుల్లోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పెరిగిదనం, పులిలోని కరకదనం, కాకి గోల, కోకిల ఏల, నెమల్లో నుంచి నాట్యం, చీమలో నుంచి శ్రమించే గుణం, నక్కలో నుంచి చిత్తులు, ఇవన్నీ తీసి మిక్సీలో వేసి ఆ దాంతో హార్మోనియం చేసేటట. ఒక కవి రాశాడు. పిల్లల మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా లేడీస్లో ఉంటాయి. సూర్యుల్లోని తీక్షణత అంటే కంటి చూపుతో చంపేస్తూ ఉంటారా, ఆ టైప్లో చూడడం. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం. నాయన ఆడవాళ్ళకి 2 రకాల పవర్స్ ఉంటాయి. చల్లగా ఉండగలరు, వెచ్చగా ఉండగలరు. అంటే అర్థం తెలుసా? అంటే మగవాళ్ళు నిద్రపించేయగలరు, ఆ తలుచుకుంటే మనకు నిద్రలేమని చేసేయగలరు. అందుకని ఆళ్ళతో పెట్టుకోకూడదు. 2 పవర్స్ ఉంటాయి వాళ్ళకి. ఒక ఆవిడ సంశోధన అలాగే త్వర మీద పట్టుకుని నిద్రపించేసింది. ఇంకొక ఆవిడ ఏరియాకి నిద్రలేమని చేసింది. ఆకాశానికి అగ్ని దింపుడికి దిక్కులేదు. మరి జనరల్ భోగి మనకేముంటుంది? దానికి మహా ప్రవక్తగా దిక్కు లేకపోతే వాళ్ళని నిద్రపించేయగలరు, నిద్ర లేకుండా. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరకదనం. ఆడవాళ్ళు చాలా పిరిగ్గా ఉంటారు. బల్లి అంటే భయం, బొద్దింకంటే భయం, పాము అంటే భయం, చీకటి అంటే భయం, అన్నీ భయాలే. భయస్తురాలు కదా అని రెచ్చిపోయావా బిగిసిపోద్ది అంతే. నీకు అలిగిందంటే నువ్వు కొంప ఎంత మొత్తుకున్నా తిండిదండి. మరి ఎలాగ ఆకలి కాపాడుకుంటారో, లేకపోతే మేము లేనప్పుడు తినేసి పడుకుని పోతారో మరి మాకైతే అర్థం కాదు. మొత్తం మీద మనం చూస్తుండగా తినరు. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరకదనం, కాకి గోల. నన్ను ఆడవ కలిసినట్టే కాకి గోల, కోకిలలాగా పాడగలరు, నెమల్లాగా నాట్యం ఆడగలరు, చీమలాగా అట్లా ఇస్తుంది ఆడ మనిషి. మళ్ళా రాత్రి 11, 12 దాకా ఎంతో రోబోట్లాగా పనిచేస్తూనే ఉంటారు. అలాగే ఆడవాళ్ళు కనుక అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో బాగా కట్టినట్టే. నాకు మగవాళ్ళు అబద్ధం ఆడితే తడికే. ఇన్ని లక్షణాలు కలిగిన అమ్మాయితో కాపురం చేసి ఎలా ఎంత ధైర్యంతో వేసుకొచ్చేసావు చూడు నువ్వు. మిథున్ చాలా. అందుకనే ఎవరన్నారంటే డాక్టర్ శామ్యూల్ జాన్సన్, లెక్సికోగ్రాఫర్, ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది ఇంగ్లీష్ డిక్షనరీ. ఆయన అన్నాడు మ్యారేజ్ హ్యాస్ మెనీ పెయిన్స్ బట్ సెలిబసీ హ్యాస్ నో ప్లెజర్స్ అన్నాడు. అలాగే సోక్రటీస్ గారిని అడిగారు. సోక్రటీస్ని అడిగితే అన్నాడు వివాహం చేసుకోవడం దేవుని మంచిదా అని అడిగారట. ఈజ్ ఇట్ నెసెసరీ దట్ మ్యాన్ షుడ్ మ్యారీ అని. అంటే సోక్రటీస్ అన్నట్ట వాట్ ఎవర్ హీ డస్ హీ హ్యాస్ టు రిపెంట్ ఇట్ అన్నట్ట. అంటే మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే చేసుకున్నందుకు పశ్చాత్తాపడాలట, మానేసినందుకు పశ్చాత్తాపడాలట. మగవాళ్ళకి పశ్చాత్తాపం తప్పదన్నాడు సోక్రటీస్ గారు. ఈజ్ ఇట్ నెసెసరీ దట్ మ్యాన్ షుడ్ మ్యారీ అని అడిగితే చక్కగా చెప్పాడు ఆయన. వాట్ ఎవర్ హీ డస్ హీ హ్యాస్ టు రిపెంట్ ఇట్ అన్నాడు. చేసుకుంటే చేసుకున్నందుకు పశ్చాత్తాపడాలట, చేసుకోకుండా మానేసినందుకు పశ్చాత్తాపడాలట. మగవాళ్ళకి పశ్చాత్తాపం తప్పదని సోక్రటీస్ గారు వ్యాఖ్యానించారు. అలాగే శామ్యూల్ జాన్సన్ అడిగారు. శామ్యూల్ జాన్సన్ అడిగారు. ఆయన కూడా అదే మాట అన్నాడు. మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టీరియస్ బాండ్. దోస్ ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, దోస్ ఆర్ ఆల్రెడీ ఇట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నాడు. దేవుని బిడ్డలారా, అదొక చెరువు లాంటిదట వివాహం. అందులో బయట ఉన్న వాళ్ళు ఎప్పుడు దూకుదాం అనుకుంటారట. ఆల్రెడీ దూకేసిన వాళ్ళు పైగా ఎప్పుడు ఎక్కేద్దాం అనుకుంటారట. మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టీరియస్ బాండ్. దోస్ ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ వాంట్ టు గెట్ ఇన్ ఇట్, దోస్ ఆర్ ఆల్రెడీ ఇన్ ఇట్ వాంట్ టు కమ్ ఆఫ్ ఇట్ అన్నాడు బెంజాన్సన్ గారు. ఇలాగ చాలా మంది నిర్వచనాలు చెప్పారు వివాహం గురించి. అయితే ఈ మధ్య ఇంగ్లాండ్లో ఒక సర్వే జరుగుతున్నట్టండి. ఏమిటా సర్వే అంటే పెళ్ళైనటువంటి భర్తలకు ఎవరికి కూడా, మగవాళ్ళకి ఎవరికి కూడా సొంత భార్య కల్లోకి రావట్లేదట. అసలు ఎందుకు కల్లోకి రావట్లేదు సొంత భార్య అని దాని మీద సర్వే జరుగుతుంది. ఎవరెవరో కల్లోకి రావడమే తప్ప చేసుకున్న భార్య కల్లోకి రావట్లేదు అంటే దాని మీద సర్వే జరుగుతూ ఉంది. చాలా రిజల్ట్స్ వస్తున్నాయి. 79% పాజిటివ్గా లేదు.
దేవుని బిడ్డలారా, క్రైస్తవ వివాహంలో ప్రత్యేకంగా దేవుని సన్నిధి ఉంటుంది. మనం గాడ్స్ హెల్ప్ విల్ బి దేర్. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, యూ కెన్ ఈజీలీ సాల్వ్ బికాజ్ యూ విల్ హ్యావ్ గాడ్ విత్ యూ. ప్రైజ్ ద లార్డ్. అండ్ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ every Sunday you will get an exhortation from God, and you will have time to rectify in the light of the word of God, and that is a benefit in a Christian marriage. మనం బాధపడి కష్టపడి ఏదైనా మనస్పర్ధతో వెళ్తే ఆదివారం దేవుడు మాట్లాడేస్తాడు. సో దట్ గ్రేస్ ఈస్ విత్ అస్. కానీ పెళ్ళయిన తర్వాత ప్రియులారా ఖచ్చితంగా ఒక గొడవలు వస్తాయట. సాధారణంగా మేజర్ వచ్చేది ఏంటంటే, మీరు గొప్పవాళ్ళ మేము గొప్పవాళ్ళమా, మీరు ఎక్కువ చదువుకున్న వాళ్ళ మేము చదువుకున్న వాళ్ళమా, మీరు సివిలైజ్డా మేము సివిలైజ్డా, మీరు రిచ్చా మేము రిచ్చా అనేటువంటి కాంపిటీషన్ ఏర్పడుతుంది. కానీ ఒక పండితుడు అన్నాడు, మ్యారేజ్ ఈజ్ నాట్ టు కంపీట్ ఈచ్ అదర్, ఇట్ ఈస్ టు కంప్లీట్ ఈచ్ అదర్ అన్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ సెయింగ్. ఇట్స్ నాట్ టు కంపీట్ ఈచ్ అదర్, నువ్వు గొప్ప నేను గొప్ప అని అనడానికి కాదు పెళ్ళి. It is to complete each other. So without Richta you are not complete. Without you Richta is not complete. So marriage is not to complete each other, it is to complete each other. Praise the Lord. Hallelujah. కనుక పెళ్ళైన తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి తప్పనిసరిగా. రాని వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చెయ్యెత్తితే నేను మిమ్మల్ని ఈనాడు పేపర్లో అయిందా. పెళ్ళైన తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు వస్తూ ఉంటాయి. అయితే భార్యాభర్తల మీద గొడవ వచ్చి భార్య అన్నదట ఒకసారి, ఇది నా మంచం నువ్వు కింద అడుకో అన్నదట. ఆడవాళ్ళు తెచ్చుకుంటారు కదా మంచం. కోపానికి మంచం మీద కింద పడుకున్నట్టు తర్వాత మధ్యరాత్రులు జ్ఞాపకం వచ్చిందంట, మంచం దీందే కదా నవ్వారు నేను కదా కొన్నానని నవ్వారు కోసేసాడట. కోసేస్తే దాపులు కింద పడిపోయిందని తేలి పుట్టేసింది. పెద్దలు అంటారు, గొడవలు వస్తే మనం ఏం చేసుకోవాలి, కొంచెం సామరస్యంగా సర్దుకుపోవాలి. సర్దుకుపోదాం అంటే ఆటో మీద రాస్తారు. ఆటోలో సర్దుకోవడం కాదు, సంసారంలో చాలా తగ్గించుకోవాలి. ఒక కోపం వస్తే ఒకరు తగ్గాలి, ఒక కోపం పడితే ఒకరు తగ్గుతూ ఉండాలి. ఏనా దట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్. తర్వాత ఇంకొక ఫిలాసఫర్ అన్నాడు, భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలి అంటే ఆయన ఏం సజెస్ట్ చేశాడంటే, రీసెర్చ్ స్కాలర్, బెస్ట్ మ్యారేజ్ ఈస్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ అన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా అంటే హస్బెండ్ ఏమో చెవిటోడు అయ్యండి, భార్య గుడ్డిదైతే సంసారం బాగుంటుంది అన్నాడు. బెస్ట్ మ్యారేజ్ ఈస్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్. అంటే హస్బెండ్స్ ఆర్ సపోజ్ టు బి డెఫ్ టు ద మర్మరింగ్స్ ఆఫ్ ద వైఫ్స్ అండ్ వైఫ్స్ ఆర్ సపోజ్ టు బి బ్లైండ్ టు ద అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. సరి రిజితా విన్నమా? యూ మస్ట్ బి బ్లైండ్ టు ద అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, యూ మస్ట్ బి డెఫ్ టు ద మర్మరింగ్స్ ఆఫ్ ద వైఫ్. ఇప్పుడు ఒక రింగ్తో అయిపోదు పెళ్ళి. వెడ్డింగ్ రింగ్, తర్వాత బెట్రోదల్ రింగ్, తర్వాత సఫరింగ్, తర్వాత కవరింగ్, తర్వాత షవరింగ్, బోల్డ్ రింగులు ఉంటాయి. ఈ రింగులని కలిపితేనే పెళ్ళి. ఏనా? సో ఆడవాళ్ళు చూసిందల్లా కొనమంటారు. వాళ్ళకి ఎక్కువ ఆశలు ఎక్కువ. పిచ్చినారిగా ఉంటే ఆడవాళ్ళు ఇష్టపడరు. పిచ్చినారితనం చేయకు, డబ్బులుంటే ఎక్కువను, లేకపోతే తప్పించుకోవడం కూడా తెలియాలి. ఒకసారి మా భాషరావు గారు అడిగింది నా నల్లపూసలు కొనమని. నేను అన్నాను, నేనే పెద్ద నల్లపూస, నీకు నల్లపూస ఎందుకు, నీకే నా నలుపు చాలేదు నీకు అన్నాను. చాలేండి అయ్యారు అంటే కొనకపోతే తప్పించుకోవడం కూడా తెలియాలి. చాలా చక్కగా మాట్లాడాలి, భార్యలతోటి చాలా జోబియల్గా మాట్లాడాలి. మా మామగారు ఉత్తరం రాశాడు నాకు చిన్న, అప్పుడు ఫోన్లు లేవు పెళ్ళైన కొత్తలో. మా మామగారు ఏం రాశాడు తెలుసా, అమ్మాయిని ఎక్కువసేపు నవ్వించుకుని ఆయన రాశాడు. సాధారణంగా ఏడిపించుకొని రాస్తాడు అల్లుడు గారు. అంటే నేను వేసే జోకులకి మా ఆవిడ గుక్కడి చచ్చిపోతున్నాడు భయం వేసి, ఎక్కువ నవ్వించుకుని ఆయన రాశాడు. ఇవాళ భార్యాభర్తల మధ్య ఆ నవ్వు, ఆ సంతోషం కనబట్ల. ఎడమొఖం పెడమొఖం, ఆవిడ వాట్సాప్ ఆవిడ, వీడు వాట్సాప్ వీడు చూసుకోవడమే తప్ప మాట్లాడుకోవడం అది లేదు. సో కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడు రాకూడదు. అదేనా? యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ వైఫ్. యువర్ వర్డ్స్ మస్ట్ బి ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. యూ మస్ట్ ఆల్వేస్ ప్రీచ్ ఆన్ ప్రైజింగ్ హెర్. ఆడవాళ్ళు కోరుకునేది ఎప్పుడు కూడా సంతోషం. వాళ్ళని మెచ్చుకోవాలి, గనపరచాలి, చిన్నపుచ్చకూడదు, మనసుకి పెట్టేట్టు మాట్లాడకూడదు. ఏమండి? యూ లుక్ గుడ్, యూ కుక్ గుడ్, సారీ, ఈ మాటలు నేర్చుకోవాలి. బాగా వండిన తర్వాత తినేసి చేతుడికి వెళ్ళిపోవడం కాదు. యూ కుక్ గుడ్, చాలా బాగా ఉండవు అన్నారు. ఏనా? యూ లుక్ నైస్ అన్నారు. ఇలాగోసారి ప్రసంగం చేస్తున్నాను నేను.